నందమూరి నటసింహం బాలకృష్ణ గత ఏడాది భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. ప్రస్తుతం బాలయ్య అండ్ డైరెక్టర్ బాబీతో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా NBK 109 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్ పై నిర్మాత నాగవంశీ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాను మేకర్స్ దసరా కానుకగా విడుదల చేయనున్నట్లుగా సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత బాలయ్య తన ఫేవరెట్ డైరెక్టర్ బోయపాటి డైరెక్షన్ లో అఖండ 2 సినిమాతో నటించనున్నట్టుగా సమాచారం. వీరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన అఖండ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాలో తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కు సౌండ్ బాక్సులు బద్దలైపోయాయి. ఇదిలా ఉంటే త్వరలోనే అఖండ 2 సెట్స్ పైకి వెళ్లనున్నట్లుగా సమాచారం. ఇప్పటికే దర్శకుడు బోయపాటి స్క్రిప్ట్ కూడా పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాలో బాలకృష్ణకి ధీటైన విలన్ గా వేట మొదలు పెట్టిన బోయపాటి బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ను పిక్ చేసినట్టుగా సమాచారం. ఇక త్వరలోనే ఈ ఏడాది ఈ సినిమాపై అధికారిక ప్రకటన కూడా రానున్నట్లుగా సమాచారం. టాప్ లిస్ట్ లో ఉండే బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ వీరిద్దరి కలయికలో వచ్చిన సినిమాలు ఎలాంటి విజయాలను అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక 100% బాక్స్ ఆఫీస్ హిట్ అనేలా సింహాల్ లెజెండ్ అఖండ చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఈ విజయాలు నందమూరి అభిమానులను గర్వపడేలా చేశాయి. ఇప్పుడు ఈ విజయవంతమైన కాంబినేషన్ లో మరొక సినిమా రాబోతోంది. ప్రస్తుతం బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో NBK 109 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఎన్నికల కారణంగా బ్రేక్ తీసుకున్న బాలకృష్ణ త్వరలోనే సెట్స్ లోకి అడుగు పెట్టనున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే బాలకృష్ణ బోయపాటి కలయికలో అఖండ 2 వచ్చే అవకాశాలు ఉన్నాయని వినిపిస్తోంది. అసలైతే అఖండ తర్వాతే వెంటనే ఆ సినిమా చేయాలని అనుకున్నారు. కానీ బాలకృష్ణ బిజీ కావడంతో బోయపాటి దాంతో తనతో సినిమా చేస్తాడు. కానీ ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో కిక్ రాలేదు. అయితే ఇప్పుడు బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ కి సంబంధించిన ఒక టాక్ వైరల్ అవుతోంది. అఖండలో సీనియర్ హీరో శ్రీకాంత్ తో చేసిన విధంగా ఈసారి కూడా కొత్త నటుడితో సక్సెస్ సాధించాలని ప్రయత్నిస్తున్నారు. ఫ్యాన్స్ కూడా అదే తరహాలో విలనిజం అందిస్తున్నారు. ఇక బోయపాటి శ్రీనుకి తంద తర్వాత మంచి హిట్ అవసరం. ఈసారి పొలిటికల్ టచ్ కాస్త ఎక్కువ ఉంటుందని సమాచారం. టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే సినిమా పట్ల మరింత ఆసక్తి పెరుగుతుందని అనుకుంటున్నారు. ఇక కొత్త కాంబినేషన్ అఖండ 2 రూపంలో టాలీవుడ్ లో మరిన్ని రికార్డులను సృష్టించాలని అభిమానులు ఆశిస్తున్నారు.